ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదటిగా ఒక పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరచుదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనే పాట పాడుచు ప్రభు నామాన్ని గణపరచుదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చప్పట్లు కొడుతూ పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లినా, నీ కృపా మమ్ము విడువదల్టివే. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లినా, నీ కృపా మమ్ము విడువదల్టివే. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. దావీదుకు పాడదాం. శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. గ్లోరీ. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. రాబాల సందరల రబరబర. ఓ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఓ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హోలీ. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందరం అన్య భాషలతో దేవుని స్తుతిద్దాం, అందరం అన్య భాషలో దేవుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం జై, 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 యేసు రక్తం జై. ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, కుమారుడైన దేవ స్తోత్రం, పరిశుద్ధాత్ముడ స్తోత్రం. రబా షందల రకల. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జై, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జై, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జై, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే, రక్తమే జై. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 63వ వచనం మొదటిగా పాస్టమ్ గారు చదువుతారు. ఆ తర్వాత ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాలు
పాస్టర్ గారు చదువుతారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని కల్వరి హోలీ ఫైర్ చర్చి ప్రార్థన పూర్వకంగా మనం ఓపెన్ చేసి ప్రభువుకి ప్రతిష్ఠ చేద్దాం. మొదటి రాజులు 6వ అధ్యాయం. Thank you, Lord Jesus. Hallelujah. 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 మొదటి రాజులు 8వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారు. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఆమేన్. హల్లెలూయా. అలాగే సొలొమోను మందిరం కట్టుచుండగా బలులు అర్పించుచున్నప్పుడు ఇశ్రాయేలులు రాజును యెహోవా మందిరమును ప్రతిష్ఠించిరని రాయబడిన మాట ప్రకారం ఆ రోజున వారు బలులు అర్పించుచుండగా మందిరం ప్రతిష్ఠ చేయబడింది. ఈరోజు మనందరము స్తుతి అనే బలి ద్వారా స్తోత్రాలు చెప్పుచుండగా ప్రార్థన చేయించుండగా దేవుని మందిరము ప్రతిష్ఠ చేయబడినట్లుగా, దేవునికి అప్పగించబడినట్లుగా, దేవుడే మనకంటే ముందుగా ప్రవేశించినట్లుగా, ఇదిగో మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మనము ఆయన ఆహ్వానించినట్లుగా చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తుతి బలి అర్పించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సొలొమోను మందిరములో దేవుని మహిమ దిగువచ్చి తేజో మహిమ నిలిచినట్లుగా ఈ మందిరములో తేజో మహిమ నిలిచినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి జెరుబ్బాబెలు మందిరము దేవుని కృప దిగివచ్చినట్లుగా, దేవుని మహిమ మునుపటి మందిరం మహిమను మించినట్లుగా, మహిమ మించిన మహిమ వచ్చినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. క్రొత్తని మందిరము పరిశుద్ధాత్మకు ఆలయమైనట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆయన మహిమతో దిగి వచ్చినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యాజకులను లేవీయులను వారి దేవుని మందిరమును ప్రతిష్ఠించినని మనం చదివినట్లుగా దైవజనులంగా మేము ఇక్కడ నిలబడి ప్రార్థిస్తుండగా ప్రతిష్ఠిస్తుండగా దేవునికి అది ప్రతిష్టమగునట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మొదటగా దైవజనులు ప్రార్థిస్తారు, మందిర ప్రతిష్ఠ ప్రార్థన. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తి కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మేమేమై ఉన్నామో కేవలం మీ కృపచేత సజీవులమై నామని ఒప్పుకుంటున్నామయ్యా. మాకిచ్చిన రక్షణ భాగ్యం కొరకు స్తోత్రం, మాకిచ్చిన అనుభవాలను బట్టి స్తోత్రం,
మాకు ఇచ్చిన దైవ జనాంగాన్ని బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన పిలుపుని బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన పరిచర్యను బట్టి స్తోత్రం. దేవా, ఏ యోగ్యత అర్హత లేని మా ద్వారా మీరు జరిగించుకుంటున్న పనిని బట్టి స్తోత్రం. దేవా నాయన, కార్యములు అల్పమై ఉన్న కాలమును దానిని తృణీకరించి వాడెవడు అని లేఖనం రాయబడిందయ్యా. నీ కొరకు ప్రభువా నాయన ఆశతో నిన్ను ప్రేమించి చేసే చిన్న కార్యమైన నువ్వు దేవా నాయన అంగీకరించే గొప్ప దేవుడవు తండ్రి. ప్రభువా మమ్మల్ని అంగీకరించండి అయ్యా. యా దైవ జనాంగాన్ని అంగీకరించండి అయ్యా. కల్వరి హోలీఫేర్ ప్రార్థనా మందిరాన్ని అంగీకరించండి అయ్యా. దైవ సేవకులు అంగీకరించండి అయ్యా. విశ్వాసులందరిని అంగీకరించండి అయ్యా. యా నాయన యొక్క ప్రతిష్టారాధన యొక్క మూలరాయి మీరే, పైరాయి మీరై ఉన్నందుకు స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు కలిగిన ప్రతిదీ నీ వలననే కలిగినయ్యా. అయ్యా నాయన, మీరు లేకుండా ఏది కలగలేదని ఒప్పుకుంటున్నామయ్యా. అల్ఫా ఒమేగా అయిన దేవా, ఆది అంతమై ఉన్న దేవా, అయ్యా ఆ దినమందు తండ్రి నాయన అయ్యా ముళ్ళ పొదలోకి మహిమ దిగి వచ్చినట్లుగా దేవా నాయన, అరణ్యంలో దేవా దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా దేవా నాయన, ప్రత్యక్షపు గుడారం మీద దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా, సొలొమోను కట్టిన దేవాలయం మీదకి దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా, జెరుబ్బాబేలు కట్టిన ఆలయం మీదకి దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా, అయ్యా నాయన యోర్దాను నదిలో బాప్తిజం పొందినప్పుడు యేసయ్య మీదకి దిగి వచ్చిన మహిమ దిగి వచ్చినట్లుగా, పెంతెకోస్తు పండుగ దినమందు 120 మంది మీదకి దిగి వచ్చిన మహిమ దిగి వచ్చినట్లుగా, అయ్యా ఈ యొక్క ప్రత్యేక సమయంలో మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన దేవుని యొక్క మహిమ తేజస్సు ఓ మధ్యలో దిగి వచ్చును గాక. ఓ దేవుని అగ్ని దిగి వచ్చును గాక. దేవుని అభిషేకం దిగి వచ్చును గాక. అయ్యా నాయన, శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, ఇది మీ ఆత్మ చేత జరుగును గాక. అయ్యా మీరు అక్కడ పర్యంత వరకు నాయన ఈ సంఘం నిలిచి ఉండును గాక, ప్రజలు నిలిచి ఉందురు గాక, సేవకులు నిలిచి ఉందురు గాక. ఆది అపోస్తుల ఉపదేశంలో, అద్భుతాలలో, మహత్కార్యాల్లో, స్వస్థతలో దేవా నాయన సంపూర్ణ బోధలో, ప్రేమలో మేము ముందుకు ఎదగడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభువా నాయన, మందిరం ప్రతిష్టారాధన జరుగుతుండగా మా అందరితో మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ కృప తప్ప వేరొకటి లేదు నాయనా అని మరొకసారి తగ్గించుకుంటున్నాము నాయన. ఈ మందిరంలోకి ఎవ్వరు అడుగు పెట్టినా కూడా వారి మనస్సులు మారిపోవును గాక. ఓ పాతవి గతించును గాక, సమస్తము క్రొత్తవగును గాక. క్రీస్తు యొక్క మహిమ నిరీక్షణ మా అందరిలో కనబడును గాక. క్రీస్తు సంపూర్ణతకు సాగుదును గాక. అయ్యా నాయన, లోనికి వచ్చిన వారన్నిటికీ అయ్యా నీ నుండి దూరం కాకూడదు, సంఘం నుండి దూరం కాకూడదు, సహవాస నడివింపు నుండి దూరం కాకూడదయ్యా. సహాయం చేయండి, మీ నామాన్ని మహిమపరుచుకొనమని, ఈ ప్రాంతానికి ఏరియా వాళ్ళకి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య దివ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలకించి దేవుడు ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలయ్యా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్. అందరూ కూడా చేతులెత్తి స్తోత్రాలు చెప్తుండగా, అందరూ ఓ సమాధాన బలులు అర్పించుచుండగా మందిరం ప్రతిష్ఠించబడినట్టుగా మనం స్తుతిస్తుండగానే, ప్రభుని కనపరుస్తుండగా, ఆయన ఆరాధిస్తుండగా, ప్రభుని ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా ఈ మందిరం ఓపెన్ చేయబడినట్లుగా, ప్రతిష్ఠించబడినట్లుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు నావే అని చెప్పిన దేవా, దేవా సంపూర్ణముగా మీకు వశమై ఉన్నందుకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములార మీ తలలు పైకెత్తుకోమని చెప్పిన మాటను బట్టి తండ్రి, నీ పరిశుద్ధ మందిరాన్ని, మీరు నివసించే మందిరాన్ని, మా కొరకు ఏర్పరిచినటువంటి ఈ మందిరాన్ని యేసయ్యా మేము నీ సన్నిధిలో మీ పేరున ప్రతిష్ఠిస్తుండగా యేసయ్యా మీరు అంగీకరిస్తున్నందుకే వందనాలు. నీ తేజో మహిమ నిలుచు స్థలముగా మారుస్తున్నందుకు వందనాలు. నీ ప్రసన్నత ఇక్కడ ఉంచినందుకు స్తోత్రం. ఈ స్థలములు అడుగు పెట్టి వారు స్వస్థత నొందుదురుగాక, మేలు అనుభవించుదురుగాక, కృపలు పొందుదురుగాక, ఆశీర్వాదకరమైన స్థలముగా ఉండునుగాక, అనేకులకి ఇది గుర్తించబడిన స్థలముగా ఉండునుగాక, ఒక ఆశీర్వాదకరమైన స్థలంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థించి ఇది మీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇది ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ ఓపెన్ చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా.
యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి, ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి, అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ఆనందమానందమానందమే జ్యోతి అయినా సియో నివాసమే. ఆనందమానందమానందమే జ్యోతి అయినా సియో నివాసమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ప్రభు యేసుకే ఆమేన్ సదాకాలం పాడేదను. హల్లెలూయా. నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరం అలాగే ప్రార్థనలో ఉండగా ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నాకు బోధించండి, నాకు నేర్పించండి నాయన. కొన్ని నిమిషాలు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకు బోధించండి, నేర్పించండి, హెచ్చరించండి, మమ్మల్ని పలకరించండి ప్రభు ఈ వాక్యం ద్వారా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. ఓకే, చదువుకున్న వాక్య భాగం ఇది దావీదు కీర్తన అని రాయబడి ఉంది. కీర్తనలు మనం గమనించినట్లయితే ఇవి స్తుతులు, ప్రార్థనలు అని చెప్పబడుతుంది. ఎందుకంటే హెబ్రీ భాషలోను గ్రీకు భాషలోను దాని యొక్క అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు సామ్స్ అనే మాటకి, కీర్తనలు అనే మాటకి మూల భాషలో రాయబడినటువంటి మాట ఏమని ఉంటుందంటే తెఫిల్లిం, తెఫిల్లత్ అనే పదాలు రాయబడ్డాయి. స్తోత్రాలు, స్తోత్రాల పుస్తకం, ప్రార్థనలు అని అర్థం. అది హెబ్రీ భాషలో. మూల భాషలో సామస్ అని ఉంటుంది, తంతి వాయిద్యములతో పాడదగినది అని. ఈ కీర్తనలను మనం ఈజీగాను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. చాలా అద్భుతమైన సత్యాలు ఈ కీర్తనలో ఉంటాయి. అయితే అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ సింపుల్గా ఒక మాటను మనం చదువుకుందాము. అదేమంటే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు అంటున్న మాట ఏంటంటే, నేను దేవుని యొద్ద ఒక వరం అడిగాను అని. ఏమడిగాడంటండి? వరం అడిగితే ఏమడుగుతాడు? రాజు ఏమడగాలి? ఏదో ఒక ప్రత్యేకమైన వరం అడగాలి. ఆశ్చర్యం ఏంటంటే దావీదు ప్రార్థన ఎప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయుధాలో, ఆస్తులో, ఆభరణాలో ఇవన్నీ అడిగేవాడు కాదు. నేను నాకు ఇల్లు, నేను నా ఇంటివారు నీ సన్నిధిలో ఎప్పుడు నిలిచేటట్టుగా నాకు సహాయము చేయము అని అడిగేవాడు.
సరిగ్గా ఇక్కడ కూడా ఇలాగే కనపడుతుంది కదా. ఒక వరం అడుగుతున్నాడంట దేవుని యొద్ద నుంచి. ఏమిటా వరం? దాన్ని వెతుకుతున్నాడని కూడా రాయబడి ఉంది. ఆ వరం ఏంటంటే యెహోవా ప్రసన్నత చూచేదానికి, ఆయన ఆలయములో ధ్యానించేదానికి. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరంలో నివసించాలనుకోవటమే ఆయన అడిగిన వరం. ఏమంటే దేవుని మందిరాన్ని ఎంతగా అద్భుతంగా ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. వాస్తవంగా చాలా 75,000 అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఫ్రెష్ తాజా ఆహారం. ఓకే, రాత్రి మళ్ళీ మీటింగ్ ఉంది. రాత్రికి 3 గంటలు మీటింగ్ అయిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి నరసాపురం. రేపు మళ్ళీ ఈ చివరి నరసాపురం నుంచి రేపు రాత్రి ఆ చివరి మాచర్ల దగ్గర, అవతల గురిజాల దగ్గర, ఇలాగా ప్రయాణాలు ఉండటం వల్ల అలసిపోయి ప్రభు సందులో కనిపెట్టి ఏం తీసుకోలేదు. ప్రభు అప్పటికప్పుడే తాజా అయ్యారు, తాజా ఆహారం అన్నారు. నిజంగా ఫ్రెష్ ఫుడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇక్కడ చదివిన వాక్యంలో ఆయన అడిగిన వరం ఏంటంటే నీ మందిరములో నేను నివసించాలని కోరుకుంటున్నాను, అదే నాకు వరంగా దయచేయమంటున్నాడు. ఎంత భాగ్యం అండి! ఆయన సన్నిధిలో ఉంటే ఎంత ఆశీర్వాదమో, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయో 2-3 మాటలు మీకు చెప్తాను. నిజంగా చెప్తాను, దేవుని మందిరాన్ని చాలామంది అశ్రద్ధ చేస్తారు. దేవుని సన్నిధిని, సహవాసాన్ని అశ్రద్ధ చేస్తారు. ఈరోజు మనం అయ్యగారు చెప్పినట్టుగా పెంతుకోస్తు దినం ఇది. పెంతుకోస్తు దినమున రోజునే, ఆ రోజునే పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించబడింది. అది వాగ్దానం చేయబడింది. ఇట్ వాజ్ ప్రొఫెసైడ్. అది ప్రవచించబడింది. అది ప్రామిస్డ్, వాగ్దానం చేయబడింది. ఏమండి, అది బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. అది ప్రొవైడెడ్, అది అనుగ్రహించబడింది. ప్రామిస్డ్, అది వాగ్దానం చేయబడింది. ప్రొఫెసైడ్, అది ప్రవచించబడింది పరిశుద్ధాత్మ గురించి యోవేలు గ్రంథంలో. ఆ రోజున మనం కూర్చుని ఉన్నాం. పెంతెకోస్తు దినమునే సంఘము ఏర్పడింది. హల్లెలూయా. సంఘం పుట్టిన దినం మనం అనుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడున్న మందిరాలన్నీ ఇక ప్రభు పట్టించుకోలే, ఒక మందిరాన్నే పట్టించుకుంటున్నాడు. ఆ మందిరం ఏంటి తెలుసండి? నీవు నేనే. దేవునికి ఒక ఆలయం ఉంది, ఆ ఆలయం నీవే, ఆలయం నేనే. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, అందుకే కాబోలు ఇశ్రాయేల్కి ఇంకా ఆలయం లేదండి ఇప్పటికీ. దేవాలయం లేదు వాళ్ళకి ఇప్పటికీ. ఎందుకు లేదు? ఆల్రెడీ ఆయనకు ఒక ఆలయం ఉంది. ప్రత్యేకంగా ఆలయం అవసరంలా. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, ప్రభు రాజ్యానికి చేరుతుందో సంఘం, అప్పుడు వాళ్ళకి ఆలయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకని దేవుని ఆలయం ప్రస్తుతానికి ఉంది. అది ఎలా అని దానికి చెప్తున్నాను. ఆల్రెడీ ఇశ్రాయేలుకి మొదట్లో సొలొమోను దేవాలయం ఉంది.
తర్వాత జెరుబ్బాబెల్ ఆలయం ఉంది, అది అపవిత్రపరచబడినప్పుడు మళ్ళీ పవిత్రం చేసుకున్నారు. తర్వాత రెన్యువల్ చేసుకున్నారు, ఒకటి ఏమంటారు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. ఏ రోజు కాలంలో 46 సంవత్సరాలు కట్టుకున్నారు, ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. అది కూడా కూలిపోయింది టైటస్ ద్వారా. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయము లేదు. మరి ఎందుకు ఈ 2000 సంవత్సరాల ఆలయం లేదంటే, వాస్తవంగా కళ్ళకు కనబడే ఆలయం లేదు, కానీ అదృశ్యంగా దేవునికి ఒక ఆలయం ఉంది. ఆలయం ఎవరంటే నీవు నేనే. ఎలా సాధ్యమైందంటే, పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినందువలన దేవునికి ఒక ఆలయం స్టార్ట్ అయింది. స్తోత్రం. దేవుని ఆలయం ప్రారంభమైంది. ఆ ఆలయం కట్టబడుతూనే ఉంది, పూర్తవ్వలేదు. ఎప్పుడో ఒక రోజున పూర్తవుతుంది. ఆ టైంలో ఒక్కసారి యేసయ్య వచ్చేస్తాడు. అది రేపే అవ్వచ్చు, ఈ రోజు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఆలయం పూర్తయిందంటే, సంపూర్ణమైందంటే యేసయ్య వచ్చేస్తాడు. ఏ ఆలయం? సంఘమనే ఆలయం. ఓకే, అది గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్దాం. ఇప్పుడు మనం ఆరాధించుకోవడానికి, మనం స్తుతించుకోవడానికి, దేవుని మహిమ మన దగ్గరికి రావడానికి, ఆయన అభిషేకాన్ని పొందుకోవడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి మనం కూడుకునే ఒక ఆలయం కూడా మనకు అవసరం. కనుక దేవుడు మనకు మంచి మందిరాన్ని ఇచ్చాడు. అలాంటి మందిరాన్ని కోరుకున్నాడంటే దావీదు. ఆ మందిరం దగ్గర ఎందుకు కోరుకున్నాడంటే, మందిరంలో ఏం జరుగుతుందంటే, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో జరిగిన సంభవాలు మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మందిరం దగ్గర ఉన్నప్పుడే యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు చదవగలిగితే, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని. ఆ వాక్యం మనకు తెలుసు కదా. ఒక్క మాటలో చెప్తాను. దేవుని ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని క్షమాపణ పొందుకుంటామండి. అది చెప్పండి, ఏం పొందుకుంటాం? దేవుడిచ్చే క్షమాపణ పొందుకుంటాం. దేవుడే కనుక మనం క్షమించకపోతే, అలాగే నిలిచి ఉంటే మన ప్రభు సన్నిధికి వెళ్ళలేం, ప్రభు దగ్గరికి రాలేం. క్షమాపణ చాలా ముఖ్యమైనదండి. దేవుడే మనల్ని క్షమిస్తున్నాడు. దేవుని ఆలయం దగ్గర జరిగిన సంభవం కదా. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అక్కడ ఆయన పాదాల దగ్గర పడిపోయింది. రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. ఆ సందర్భంలో యేసయ్య ఆమెను క్షమించి పంపించాడు, ఇక ఎన్నటికీ పాపం చేయొద్దని. దేవుని ఆలయంలో మనం క్షమించబడతామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దేవుని ఆలయం దగ్గరికి వస్తే ప్రభు దగ్గర ఒప్పుకోవాలనే మనసు మనకు వచ్చుద్ది. ఒప్పుకోలు మనసు, పశ్చాత్తాప హృదయం వచ్చుద్ది. ఎందుకంటే ఆయన చూడగానే మనకు పశ్చాత్తాపం వచ్చుద్ది. ఎందుకంటే ఆయన మహిమను చూడగానే మనలో ఉన్న మట్టి పనులు ఎన్నో అర్థమవుతాయి. ఆయనలో మంచి అద్భుతమైనటువంటి గొప్ప స్థానాన్ని చూసినప్పుడు మనలో ఉన్న విహీనమైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన అందాన్ని చూసినప్పుడు మనలో అందహీనత ఏంటో అర్థమవుతుంది. ఆయన మంచితనాన్ని చూసినప్పుడు మనలో ఉన్న చెడుతనం ఏంటో అర్థమవుతుంది కదా కదండి. ఆయనలో ఉన్న పరిశుద్ధతను చూస్తున్నప్పుడు మనలో ఉన్న అపవిత్రత ఏంటో అర్థమవుతుంది. కాబట్టి వెంటనే యోబులాగా అయ్యో అని కేకలేసి, నేను పాపిని, నాలో అంత పరిశుద్ధత లేని ఒప్పుకున్నట్టుగా యోబు దేవుని చూడగానే నేను ధూళిలో కూర్చున్నాను అంటాడు, తగ్గించుకున్నట్టుగా. యెషయా కూడా దేవుని చూడగానే అయ్యో నేను అపవిత్రమైన పెదలువ గలవాడిని ఒప్పుకున్నట్టుగా దేవుని చూడగానే, ఆయన మహిమను చూడగానే మనకు కూడా ఒప్పుకోలు మనసు వచ్చేస్తుంది. ప్రభు మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. ఆ పశ్చాత్తాప హృదయం వస్తుంది. ఎక్కడ లేని గర్వం పోతుంది. ఆ ఊళ్ళోకి వెళ్ళినా, ప్రజల మధ్యలో నిలిచిన, మన పనుల్లో నిలిచిన, మిగిలిన వాతావరణం ఏదైనప్పటికీ అక్కడ అహం పని చేయొచ్చు, గర్వం పని చేయొచ్చు, మన హోదా పని చేయొచ్చు, మన డిగ్రీ పని చేయొచ్చు, మన డిగ్నిటీగా ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి అయ్యో నేను అపవిత్రమైన పెదవులో గలవాడిని అనే మనసు వచ్చేస్తుంది. క్షమించే రెపెంటెన్స్ వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు ప్రభు వెంటనే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. దేవుని ఆలయం దగ్గర జరిగింది అది. పాపాత్మురాలైన ఆ పట్టబడిన ఆ స్త్రీ ఎక్కడ? దేవుని ఆలయం దగ్గర ఉన్నప్పుడు 8వ అధ్యాయంలో కదా, 2వ వచనమా? తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆ సమయంలో జరిగిందండి. దేవాలయమునకు వచ్చినప్పుడు జరిగిన సందర్భం.
దేవాలయంకి వస్తే నా జీవితాల్లో జరిగేది క్షమించబడతాం. అందుకే దేవుని ఆలయం ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సహవాసాన్ని ఎప్పుడు అలక్ష్యం చేయొద్దండి. అది మొదటి విషయం. రెండవది, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మరియు 14 వచనం చదవగలిగితే, అన్ని చదవవసరం లేదు, ఒక వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. యూదుల పండుగ వచ్చినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. చాలండి, మనందరికి తెలిసిన విషయమే ఇది కూడా. ఏంటండి, ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందండి? స్వస్థత, దైవిక స్వస్థతను పొందుకుంటాం. మనందరికీ తెలుసు, అయ్యగారు అద్భుతమైన ఉపదేశం చెప్పేవాళ్ళు కనుక దైవిక స్వస్థత మందిరంలోనే పొందుకుంటాం, ఎక్కడ పొందుకోం. అద్భుత స్వస్థత ఇక ఎక్కడ లోకంలో ఉన్న వాళ్ళకి అన్నిలు జరుగుద్ది. రక్షించబడిన వాళ్ళకి దైవిక స్వస్థత ఎక్కడ వస్తుంది? బయట సభల్లో రాదండి. స్వస్థత కూటాలు పెడితే అక్కడికి పోతే మీకు రాదు. ఎక్కడొస్తుంది? మందిరంలోనే వస్తుంది. దైవిక స్వస్థతకి అద్భుత స్వస్థతకి తేడా ఏంటి? అద్భుత స్వస్థత అనేది ఆ సభల్లో వాళ్ళకి రక్షణ పొందలేదు, వాళ్ళకి దేవుడు తెలియదు, కానీ వారు విశ్వసించారు, స్వస్థత వచ్చేసింది. కానీ మందిరంలో దైవిక స్వస్థత ఉందో చూసారా? మందిరంలో మనం క్షమించబడిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, సరిచేయబడిన తర్వాత వచ్చే స్వస్థత అద్భుత దైవిక స్వస్థత. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దైవిక స్వస్థత ద్వారా మనం సరిచేయబడతాం, క్షమించబడతాం. అందుకే ఆ దైవిక స్వస్థతలో నెమ్మది ఉంటుంది. అందుకే మందిరంలో దైవిక స్వస్థత వస్తుంది. హల్లెలూయా. అది ఆరాధన చేస్తున్నప్పుడు వస్తుందా, పాడుతున్నప్పుడు వస్తుందా, వాక్యం చెప్తున్నప్పుడు వస్తుందా? పెద్దలు అంటుండేవాళ్ళు, పిఎం శామ్యులయ్య గారు ప్రసంగం చేస్తుంటే వాక్యం చెప్తుండగానే స్వస్థత పొందేసేవాళ్ళట. వాక్యం చెప్తున్న ఆత్మతో నింపబడి మండుతుండేవాళ్ళట. కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు మండుతారు. ఎప్పుడు ప్రభు తాకుతాడో వాళ్ళకి వెలిగించబడతారో తెలియదండి. కొన్నిసార్లు సాక్ష్యం చెప్తున్నప్పుడు వచ్చేస్తుంది ఆ వెలిగింపు. ఎవరో సాక్ష్యం చెప్తుంటారు, ఆ సాక్షులు ఒక పదం పట్టుకుంటుంది, వాళ్ళని వెలిగించబడిపోతారు. హల్లెలూయా. తాకబడిపోతారు. హల్లెలూయా. అప్పుడు వారిలో స్వస్థత వచ్చేస్తుంది. శరీర స్వస్థత వస్తుంది, ఆత్మలో స్వస్థత వస్తుంది. అన్ని విధాల వారు అంటే ఒక మాట చెప్పాలంటే బాగుపడతాం. స్తోత్రం. మందిరంలో బాగుపరచబడతామండి. మూడవది చెప్తాను చూడండి. అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదివితే మనకు తెలిసిన మాటలు ఇవన్నీ. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పాను. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవాలయములో జరిగేది ఏంటి తెలుసా? శుద్ధీకరణ, శాంటిఫికేషన్, దిద్దుబాటు జరుగుద్దండి. ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసి దిద్దుబాటు రాదు. దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వచ్చు, కానీ దిద్దుబాటు మందిరంలోనే. సరిచేయబడటం ఎలా సరిచేయబడతాం? బైబిల్ చెబుతుంది కదా, నీ వాక్యము ఆయన వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. యోహాను ఈ 17:17 ప్రకారం వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రోమా 15:15 ప్రకారం ఆత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు మందిరంలో. ఏమండి? 1:27 యోహాను మొదటి పత్రిక 1:27 ప్రకారం ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన మాటలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అలా శుద్ధీకరించబడతాం మందిరానికి వస్తే. యేసుప్రభువారు వచ్చి అక్కడ కొరడా జులిపించి ఆ అపవిత్రత అంతా తొలగించేశాడు, శుద్ధీకరించాడు దేవాలయాన్ని. దేవుని ఆలయానికి వస్తే అక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. అందుకనే దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తామంటే మన లోపాలు, వాక్యపు వెలుగులో మన లోపాలు సరిచేయబడతా ఉంటాయి. వాక్యపు అద్దంలో చూసుకుంటాం. స్తోత్ర. దైవజనుడు హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన గద్దిస్తున్నప్పుడు, ఆయన మన కోసమై వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మన లోపాలన్నీ తెలిసిపోతాయి. స్తోత్ర. అప్పుడు మనం వెంటనే ఒప్పేసుకుంటాం. నీళ్లు కదిలించబడ్డాయి, వెంటనే వెళ్ళి దూకేశాడు.
స్వస్థత వచ్చేసింది. దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది, కదిలించిన వెంటనే దూకేయాలంట. మనం ఏం చేస్తాం? వాక్యం ప్రకటించగానే వెంటనే దూకేయాలి. దైవజనుడు వాక్యం ప్రకటించగానే వెంటనే మనం తీర్మానంలోకి వచ్చేస్తాం. అలాగా ఎక్కడ జరుగుతుంది ఇదంతా? మందిరంలోనే. అంత ప్రాముఖ్యత ఉంది. అందుకనే మనం మందిరాన్ని నిర్లక్ష్యం చేయడు. అందుకే కోరుకుంటున్నాడు దావీదేమో కానీ ఈ రోజున నీవు నేను కోరుకోవాల్సింది, దేవా ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీతో గడుపుతానయ్యా అని ఒక తీర్మానంకి రావాలి. ఇంకొక మాట కూడా చెప్తాడు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగొనిన నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పిన వాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా చెప్పెను. 14వ వచనం 28వ వచనం కూడా చదవగలిగితే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అవసరం లేదు, ఇప్పుడు చదవ అవసరం లేదు. కానీ దేవుని ఆలయం దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ మాట పలికారంట. ఏమని పలికారు? విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారి ప్రవహిస్తాయి. కడుపు ఎంత, నది ఎంత అండి? ఇది పరిశుద్ధాత్మ. ఆయన దేని గురించి చెప్పారట? పొందబోయే పరిశుద్ధాత్మను గురించే ఈ మాట చెప్పాను అని రాయబడి ఉంది అక్కడ. నది అంటే కనిపించే నది కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి మాట్లాడారు. ఈ మాట ఎక్కడ పలికారు? ఈయన యేసయ్య ఎక్కడ పలికారండి? దేవాలయం దగ్గర ఉన్నప్పుడు. దేవుని ఆలయం దగ్గరికి మనం రాగలిగితే అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతాం. దైవజనుల చేతి నుంచి ప్రార్థన చేస్తారు. ఎక్కడికో దూరం వెళ్తే పరిశుద్ధాత్మ పొందుకుంటాం, అక్కడ వరాలు పొందుతాం అనుకోవద్దండి. స్థానిక సంఘంలో నేను పొందుకోగలుగుతాం. నేను పేరు ఊరు చెప్పను, కానీ ఓ దైవజనుడు చెప్పిన మాట చెప్తున్నాను. వాళ్ళ విశ్వాసం ఏంటండి? పరిశుద్ధాత్మ పొందుకోలేదంట. ఎక్కడో దూరంలో ఒక 400 కిలోమీటర్ల దూరంలో ఓ పాస్టర్ గారు పరిశుద్ధాత్మ అభిషేక కోటాలు పెట్టారంట. అక్కడ అందరూ ఆత్మ పొందుకుంటున్నారని, అక్కడ అందరూ పోతున్నారని, ఎవరికి వెనక ముందు లేదన్నట్టుగా ఈయన కూడా పోయాడంట. నాకు ఆయన బాగా తెలుసు, నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు ఆ పాస్టర్ గారు. నన్ను బాగా ప్రేమిస్తాడు. నేను అక్కడికి వెళ్తానని శనివారం రాత్రి ఆత్మకోవటానికి చర్చిలో లేకుండా అక్కడ పోయాడంట. వెళితే ఆడికి వెళ్ళిన తర్వాత పలకరిస్తున్నాడంట. చిన్ననాటి స్నేహితుడు అయితే అవ్వచ్చు, నీకు బాగా తెలుసుడు అయితే అవ్వచ్చు. ఆయన పాస్టర్ గారు అయ్యాడు, ఆయన గొప్ప అభిషేక్తుడు అయ్యాడు. ఎరా బాగున్నావా అంటే పలకరిస్తాడండి. ఆయన అన్నాడంట, మీరు ఎవరంటే పలానా గుర్తులేదా అంటే గుర్తొచ్చింది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారు పరిచారకులను పిలిచి ఆ బ్రదర్కి ఏం కావాలో చూడండి అని చెప్పని వెళ్ళిపోయాడంట. ఆయన రాలా. సాయంత్రం అయింది, కోటం టైం అయింది, అందరికీ కోటం జరిగింది. అందరూ ఆత్మ పొందుకోవడానికి ఆత్మకోటం జరిగిస్తున్నాడు పాస్టర్ గారు. వాళ్ళ సంఘంలో అందరూ ఆత్మ పొందుకుంటున్నారు, ఈయన మాత్రం కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆత్మ రావట్లే, ఏం రావట్లేదు. చూశాడు. సాయంత్రం రాత్రి అంతా ఉన్నాడు. తెల్లారి నోరు మూసుకుని వచ్చాడంట. వస్తే అతను రియలైజ్ అయిపోయాడండి. వాస్తవంగా ఏమర్థమైందంటే ఆయనకి ఆత్మ పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మా స్థానిక సంఘంలో ఉంటే చాలు పొందుకుంటామని గ్రహించాడంటే. ఎందుకంటే ఆడికి వెళ్ళినాక అతను లెక్క చేయాల. ఆయన పెద్ద పాస్టర్ గారండి, బిజీగా ఉన్నాడు. ఆయన ఎరా పోరా అంటే ఏం అర్థం అవుతుంది? ఈయన ఒక స్టేజ్కి వచ్చేసాడు. అసలు ఈయన బిహేవియర్ అంత కరెక్ట్గా లేదు. అయితే మొత్తానికి ఆత్మ పొందుకోలేదు. ఆయనకి అర్థమైంది, అక్కడికి వెళ్ళినాక అర్థమైందంటే మా స్థానిక సంఘంలో ఉండి నేను ఆత్మ పొందుకోవాలని. మొత్తానికి స్థానిక సంఘంలో ఉండే ఆత్మ పొందుకున్నాడు, ఆత్మతో నింపబడ్డాడు. ఆ తర్వాత పాస్టర్ గారిని క్షమాపణ అడిగాడంట. పాస్టర్ గారు, మీకు తెలియకుండా ఒక చోటకి వెళ్ళిన ఆత్మకోటాలు జరుగుతున్నాయి అంటే, స్థానిక సంఘంలోనే విలువ ఉంది, పాస్టర్ గారి దగ్గరే విలువ ఉంది. బయట పాస్టర్ గారు ఎక్కడెక్కడో వెళ్ళే పాస్టర్ గారి దగ్గర విలువ, నా స్నేహితుడైనా నాకు విలువ ఇవ్వలేదు. మీరు ఎంత విలువిస్తున్నారో ఆ విలువ నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. పాస్టర్ గారు ఎప్పుడు ఇలాంటి తప్పు పని చేయనని చెప్పని అక్కడే ఉండి కొద్ది రోజుల తర్వాత ఆత్మ పొందుకున్నాడంట. దేవుని ఆలయములో స్థానిక సంఘంలో అభిషేకించబడతాం. హల్లెలూయా. దైవజనులు ప్రార్థించి భారంగా ప్రార్థిస్తారు. ఎవరో దగ్గరికి వెళ్తే వాళ్ళకి భారం ఉండదండి. స్థానిక దైవజనుడికి భారం ఉంటుంది. వారు మన కోసం ప్రార్థన చేస్తారు. ఆత్మతో నింపబడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇంకా చివరిగా ఇంకొక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 1-2 వచనాలు మనం చూసినట్లయితే 8వ అధ్యాయం, అదే 1 నుంచి ఓకే, బోధించుచుండెను. ఆత్మీయ ఆహారం దొరుకుద్ది దేవుని మందిరంలో. నువ్వు నడిపించబడ్డానికి, నువ్వు సరిచేయబడ్డానికి, నీ గైడెన్స్ సమస్తము, నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో బోధ దొరుకుతుందండి, ఆహారం. నాకు బాగా నచ్చిన మాట బైబిల్లో బాగా గుర్తుండేది, మనందరికీ తెలిసిందే. మలాకి 3:10 నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు 10వ వంతు ప్రతిష్టార్పణలు తీసుకురండి అంటాడు, గుర్తుందా? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఓకే, చాలండి. కష్టజాలనంత విస్తారమైన దీవుల కుమ్మరి, ఇది మనకు తెలిసిన వాక్యమే. మందిరములో ఏముండునట్లు, ఓకే, అంతవరకు ఓకే. దేవునికి మనం ఇవ్వగలిగితే, ఇవ్వాల్సిన అర్పణలన్నీ అర్పించగలిగితే ఆ మందిరంలో ఆహారం నిండిపోద్దట. జనరల్గా మనం చెప్పుకునే మాట ఏంటంటే ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు దేవుని మందిరానికి తీసుకురండి అని చెప్తాం ఈ వాక్యంలో నుంచి. కానీ ఇంకొక కోణంలో ఆలోచించుదాం. దేవుని మందిరములో ఆహారం ఉంటుంది అనే పదం తీసుకుందాం. దేవుని మందిరానికి ఎందుకు రావాలండి? ఆహారం ఉంటుంది అక్కడ. ఆహారం అంటే ఏంటి? 2-3 మాటలు చెప్తాను మీకు. బైబిల్లో మనకి ఆహారము అనే పదంలోంచి అక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒకరోజు యేసు ప్రభువారు సువార్త ప్రకటించాడు, సమరయ స్త్రీని రక్షించాడు. శిష్యులు వచ్చేసారు, అయ్యా ఆహారం తెమ్మన్నారు కదా, ఇదిగో భోజనం రెడీగా ఉంది, రండి భోంచేద్దామంటే యేసయ్య అన్న మాట ఏంటి? యేసయ్య అన్న మాట ఏంటండి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడియే నాకు ఆహారం. ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఇప్పుడే నా కడుపు నిండిపోయింది అన్నాడు. అంటే దేవుని మందిరములో ఆహారం ఉంటుంది అంటే దేవుని చిత్తము చేయడము నేర్పించబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుని ఆహారం రొట్టె, దేవుని ఆహారం, ఆహారం ఉంది ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే మాటను మనం చూసుకుంటే మందిరములో ఆహారం అనగానే 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు. ఆహారము రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందో తెలిసిన అక్కడ సహవాసానికి, సంఘ సహవాసం. ప్రభు భోజన బల్లారాధన అక్కడ ఉంటుంది, సహవాసం ఉంటుంది, పరిశుద్ధులతో సహవాసం, విశ్వాసులతో విశ్వాసుల్లో సహవాసం. నేను ఎప్పుడు ఇలా చెప్తుంటానండి, 3 గంటలు మనం ఆరాధన చేస్తాం. కామన్గా 3 గంటల ఆరాధన ఉండాలట, పెద్దలు నిర్ణయించారు అప్పట్లో. ఎందుకంటే పరిశుద్ధులు ఏమి నిర్ణయించారంటే 3 గంటల ఆరాధన ఉండాలట. మనకి ఇప్పుడేమో స్టైల్ ఎక్కువైపోయింది, బిజీ అయిపోయాం. గంట ఆరాధన అయితే అటు ఇటు చూసుకుంటున్నాం మనం. మీరు కాదు, సహజంగా. అప్పుడు నెహెమ్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో అనుకుంటా, జాము సేపు అయినా, ఎంతసేపు? ఒక జాము ధ్యానం చేశారంట. జాము అంటే ఎన్ని గంటలు? కనీసం 3 గంటలైనా మనం ఆరాధన చేయాలి కదండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 3 గంటల ఆరాధనలో ఎలా ఉన్నాం? ఇదే 3 గంటలని సినిమాకి తీసుకెళ్దాం. 3 గంటల సినిమా సహజంగా 2.5 గంటల పైన ఉంటుంది, దగ్గర 3 గంటలు ఉంటుంది సినిమా. సినిమా హాల్లో కూర్చున్నవాడు సినిమాలో డైలాగులు వచ్చినప్పుడు, ఫైటింగ్లు వచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు నవ్వించేవి ఉంటాయి, ఏడిపించేవి ఉంటాయి. అప్పుడు దాకా ఏడుస్తూ ఉంటాడు, ఏడిపిస్తారు వాళ్ళు. అక్కడ ఏడుతుంటే వీళ్ళు ఏడుస్తారు. కాసేపు జోక్ వచ్చింది, మరలా నవరసాలంట. నవ్వించే కాడ ఏం చేస్తారంటే మరలా అందరు అని నవ్వుతుంటారు. ఏది అప్పుడు దాకా ఏడ్చినోళ్ళు. అది ఏడితే మనం ఏడుస్తాం, అది నవ్వితే మనం నవ్వుతాం. ఇదండి విచిత్రం. సినిమా మనల్ని ఆడుతుంది అది. అయితే
కొంచెం హుషారుగా నవ్వించేవి, కవించేవి, కాస్త స్పీడ్గా వాళ్ళే ఉర్రేకి ఏమంటారు, ఉర్రు తొలగించేవి, అలాంటి డైలాగులు ఏమైనా వస్తే పక్కన కొట్టేస్తారు వీళ్ళు అని, ఇక సరిచేసి ఆనందించేస్తుంటారు. అది సినిమాలో జరిగేది. వాడి పేరేంటో తెలియదు, వీడి పేరేంటో తెలియదు, ముందోడిని కొడతాం, వెనకాలను కొడతాం, అబ్బా భలే డైలాగ్ వచ్చిందంటే అనేస్తారు లోకం. నాకెట తెలుసు అంటే 2 సార్లు సినిమా హాల్కి వెళ్ళాను నేను. అది కూడా ఎప్పుడంటే మారు మనసు పొంద, అది కూడా ఎప్పుడంటే 10 సంవత్సరాల వయసులో. నేను వెళ్ళలేదు, మా అన్నయ్య వాళ్ళు పెద్దోళ్ళు పెళ్ళైన సందర్భాన సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి తీసుకెళ్ళారు నన్ను. సినిమా హాల్లో ఆ కిటికీలు అద్దాలు వేసారండి, తలుపులు, భయం వేసి ఏడుతున్నా నేను. తెలియక 2 సార్లు తీసుకెళ్ళారు. ఓకే, విషయం ఏంటంటే సినిమా హాల్కి వెళ్ళి 3 గంటలు కూర్చుంటే పక్కనోడు తెలిసినట్టే పలకరిస్తాడు, నవ్వుతాడు, వాడితో పాటు కలిసి కూర్చుని ఆనందిస్తాడు, ఏమంటాడు, వాడు హ్యాపీనెస్గా ఉంటాడు, సరుతాడో కొడతాడో ఫ్రెండ్లీగా ఉంటారు. 3 గంటల సేపు కూర్చుని వాడు సినిమా హాల్ నుంచి బయటకు వస్తే వాడు ఊరేదో వీడి ఊరేదో ఎవడికి తెలియదు, వాడి బాధలేంటో వీడి బాధలేంటో ఎవడికి తెలియదు, ఎవడికాడు వెళ్ళిపోతాడు అప్పుడు దాకా కూర్చుని నవ్వుకున్నవాళ్ళు. సినిమా హాల్లోకి వెళ్ళి 3 గంటలు కూర్చుని అందరూ కలిసి చప్పట్లు కొట్టారు, అందరూ కలిసి సినిమా చూశారు, అందరూ కలిసి ఆనందించారు, కాస్త నవ్వుకున్నారు, కొట్టుకున్నారు, అంటే చరుచుకున్నారు, గట్టిగా పక్కన నొక్కేస్తుంటాడు ఈ ఆనందంకి, అన్నీ చేశాడు. వాడు ఏమన్నాడు పక్కనోడు, ఇంత చేసిన తర్వాత బయటకు వచ్చేస్తే వాడి పేరేంటో తెలియదు, వీడి పేరు తెలియదు, వాడి బాధ ఏంటో తెలియదు, వీడి బాధ తెలియదు, వెళ్ళిపోతారు ఎవరి కాళ్ళే. నేను అంటాను, మందిరానికి వచ్చిన తర్వాత పక్కనోళ్ళ పేరేంటో, వెనకోళ్ళ పేరేంటో, ముందోళ్ళ పేరేంటో, వాళ్ళ బాధలేంటో, వీళ్ళ బాధలేంటో తెలుసుకోకుండానే నేను ఎప్పుడు ఇలా చెప్తుంటాను, 3 రకాల క్రైస్తవులు ఉంటారంటే, సింపుల్ క్రిస్టియన్స్, సెక్యులర్ క్రిస్టియన్స్, సూపర్ క్రిస్టియన్స్. సెక్యులర్ క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనకు వస్తాడు, చర్చికి వస్తాడు, దేవుని నమ్ముకున్నాడు, చర్చికి అన్నీ ఉంటాయి, కానీ లోకం పోదు. లోక పద్ధతులు, లోక మర్యాదలు, లోకపు మూలపాఠాలు, లోకపు స్నేహం, అవునా, లోక ప్రేమ, ఇవన్నీ పోవు, అన్నీ ఉంటాయి, లోకమంతా అల్లో ఉంటుంది. దేవుడు కావాలి, ప్రార్థన కావాలి, భక్తి చేస్తాడు, లోకమంతా ఉంటుంది, లోక ఆచారాలు ఉంటాయి. అక్కడే గుమ్మడికాయలు కనపడతాయి, అక్కడే పసుపు కనపడుతుంది, అక్కడే 4 మూలల శుభలాకి పసుపు, అక్కడే డేట్ పెట్టుకుని పంతులు గారు, పెళ్లి చేసేది పాస్టర్ గారు. హలో, ఇల్లు ఓపెనింగ్ డేట్ పెట్టేది పంతులు గారు, ఓపెన్ చేసేది పాస్టర్ గారు. అవునా కదా? అది ఆ క్రైస్తవులు ఏమంటారంటే సెక్యులర్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళని. లౌకికం అంతా ఉంటుంది, లోకం అంతా కలిసిపోతాడు, లోకంలో ఉండిపోతాడు. బైబుల్ అంటుంది లోకంతో కలిసిపోయిన ఇల్లు అంటే కూలిపోయిందంట. మరి చూసుకోండి, ఒక ఇల్లు కూలిపోయింది, ఒక ఇల్లు నిలిచి ఉంది. కారణం, ఆ ఇల్లు బండ మీద కట్టబడింది, నీళ్లు లోపలికి వెళ్ళలేదంట, నీళ్ళు వచ్చినా, కానీ ఇల్లు ఇసుక మీద కట్టబడింది. ఈ ఇంటిలోనికి ఏమొచ్చేసింది? నీరు. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం ప్రకారం 15 వచన ప్రకారం నీరు లోకాన్ని చూసేస్తుంది, జనములను, ఆయా దేశాలని, భాషలో మాట్లాడేవారిని సూచించుచున్నది అంటాడు. నీరు లోకానికి చూపిస్తుంది. కాబట్టి లోకం వెళ్ళిపోతే ఆ ఇల్లు ఏమైపోతుంది? గాలి వాన వరద వచ్చినప్పుడు. మరి అది అటువంటి వాళ్ళు ఇల్లు ఉంటారు. ఏ క్రిస్టియన్స్ అంటారంటే సెక్యులర్ క్రిస్టియన్స్. కొందరు ఉంటారండి సూపర్ క్రిస్టియన్స్. ఏ క్రిస్టియన్స్ వీళ్ళు? అసలు మీరు ఏమనుకో, నేను ఉన్న మాట చెప్తుంటే అప్పుడప్పుడు, అందుకే నన్ను ఊళ్ళో ఉన్నవారు, వెళ్ళిపోతుంటే అప్పటికప్పుడు, కాసేపట్లో వెళ్ళిపోతారు మేము కనపడకుండా. ఉన్న మాట చెప్తే ఊళ్ళో ఉన్నవారంట. నేను ఎంతసేపు ఉంటాను, కాసేపు ఉంటాను, వెళ్ళిపోతాను. నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి, అప్పుడే పాటలు అయిపోయినట్టున్నాయి అక్కడ. ప్రైజ్ లాంటి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఏమంటే మీకు అర్థమవుతుందా? అందుకే ఉన్న మాట చెప్తాను కూడా ఏమనుకోబాకండి. అలా మన వాళ్ళు ఉండకూడదని నా ఉద్దేశం, అంతే, తప్ప ఏం లేదు. సూపర్ క్రిస్టియన్స్, వీళ్ళని కదపకూడదు, ఇక వాళ్ళని ఆనుకొని కూడా ఆనుకోకూడదు. బట్టలు ఏమైపోతాయి? నలిగిపోతాయి. ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చాం, చేతులే తల్లులే చెప్పమనకూడదు. అలా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే విగ్రహాల్లాగా ఉండాలి. వీళ్ళెవరో సూపర్ క్రిస్టియన్స్. గట్టిగా చప్పట్లు కొట్టని అనకూడదు. నిజమండి. మోకాళ్ళు ఇవ్వండి, అందరూ ఆరాధించండి అనకూడదండి. ఈయనే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ కనపడతాయి? పెంతెకోస్తు సంఘాలు ఇది సెట్ అవ్వదండి. అర్థం? ఏ క్రిస్టియన్స్ వీళ్ళు? వీళ్ళ పేర్లు పైన కనబడాలి. స్లాబు దాతలు. ఏ దాతలు? స్థలదాతలు, ట్యూబ్లైట్ దాతలు.
మీరు వేస్తారన్నారా? మన ధర్మ ప్రకారం అమ్మ పేరు రాయమంటారు, అడగాలండి. కానీ విషయం మాత్రం ఇది, వాస్తవం మాత్రం ఇది. ఏ దాతలో? సూపర్ క్రిస్టియన్స్ ఎవరు? స్లాబు దాతలో పేరు వేయాల్సిందే. ఒక మాట చెప్పరండి, ఇక్కడ పేర్లు కనపడితే తప్పే అనడం ప్రభు, కానీ అక్కడ కనపడరు, అది ఇంకేం లేదు. ఎక్కడ? పరలోకంలో మీ పేర్లు కనపడవు, మరి ఇక్కడ పేర్లు కనపడాలంటే మరుగై ఉంటుందంట. సంఘం ఏమైంది చెప్పండి? మరుగై ఉండాలి. ఒక్కరోజు పలానోళ్ళు ఇచ్చారని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తే తప్పు కాదు, కానీ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు గోప్యంగా ఉండాలని కోరుకుంటారు విశ్వాసులు. అలాంటి చెప్పి సమస్యలకి గొడవలకు దారితీసే కంటే అది గోప్యంగా ఉండటం మంచిది. ఇంతకంటే గొప్ప మాట ఏంటి చెప్పనా? అసలు మరుగై ఉండటం ఇంకా గొప్ప మాట కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది వాక్య విధానం కదా. కాబట్టి సూపర్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారు? వాళ్ళ పేరు పెద్దదిగా కనపడాలి. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. భిక్షమయ్య గారు 10,000 రూపాయలు ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని. ఆయన పేరు ఆయన నాకు తెలుసు కాబట్టి అందుకు స్వతంత్రంగా మాట్లాడా. ఎగ్జాంపుల్ చూస్తున్నానండి. ఏమండి, ఫలితం ఎక్కడే, ప్రతిఫలం ఎక్కడే పొందుకుంటామంట. మరి అక్కడ వద్దా మనకి? సూపర్ క్రిస్టియన్స్ ఎవరో తెలుసా? గట్టిగా చప్పట్లు కొట్టమంటే, గట్టిగా పాడదామంటే వాళ్ళకి నచ్చదు. గట్టిగా శబ్దాలు కొట్టడం, డ్రమ్ములు కొట్టడం ఇష్టం ఉండదు, మ్యూజిక్లు ఇష్టం ఉండదు, గట్టిగా పాడడం ఇష్టం ఉండదు. ఎలా ఉండాలంటే పితా పుత్ర పవిత్ర ఆ టైప్ ఉండాలి. సూపర్ క్రిస్టియన్స్ వీళ్ళు. అందుకే కొన్ని చోట్ల చూడండి జనాభా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలాంటివి చెప్పరు. వీళ్ళే పాడేవాళ్ళు ఉంటారు అక్కడ, ఆరాధకులు. ఇక వాళ్ళు పాడుకోవడమే తప్ప వీళ్ళు ఎవరు పాడరు. ఇక కళ్ళెదురు చూస్తూ ఉంటారు, ఎవరు ఏ చీర కట్టుకొచ్చారు, ఎవరే బట్టలు కట్టుకొచ్చారు. అవునా కాదా? సూపర్ క్రిస్టియన్స్ అంటారు వీళ్ళని. నేనంటుంది మనం ఎలా ఉండాలి తెలుసా? సింపుల్ క్రిస్టియన్గా ఉండాలి. ఎలా? సింపుల్ క్రిస్టియన్స్. ఏమున్నా లేకపోయినా, మన పేరు చదివినా చదవకపోయినా, మనకి ఘనత ఇచ్చినా ఇవ్వకపోయినా. హలో, బైబిల్లో పరాక్రమశాలులు చాలామంది ఉన్నారంటండి. దావీదుకి పేరు కూడా రాయబడకుండా మరుగై ఉన్న పరాక్రమశాలులు కూడా ఉన్నారంట దావీదుకి. నేను అంటాను అటువంటి పరాక్రమశాలంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరుగై ఉన్నవారుగా కనపడాలి. అలాంటి వాడిని దేవుడు పరలోకంలో బయలుపరుస్తాడంట మన కోసం. వారికి ఉన్న ఆశీర్వాదాలు చాలా గొప్పవండి. సరే, పాయింట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని మందిరంలో ఏముండాలి? ఆత్మీయ ఆహారం ఉంటుంది. ఆహారంలో ఒక ఆహారం ఏంటంటే ప్రభు భోజన సంస్కారాధన. ఆ సంస్కారాధనలో ఏం జరుగుతుంది అంటే సహవాసం ఉంటుంది. ఒకరి బాధలు ఒకరు, బైబిల్ చెప్తున్నమాట, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు చెప్పండి ప్రోత్సహించుకోండి, ఒకరి కొరకు ఓతం ఇవ్వండి, అంటే ఆదుకోండి. ఒకరి కొరకు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కొరకు ఒకరు. ఉందా మనకి? సినిమా హాల్లో ఒకరి కొరకు ఒకరు ఉండదండి. ఆ 3 గంటల సేపు అట్లా ఒక హుషారుగా ఉంటారు తప్ప బయటకు వచ్చిన ఆయన పేరు తెలియదు, ఈయన ఊరు తెలియదు, ఏమి తెలియదు. మనం కూడా అలాగే ఉన్నామా? సూపర్ క్రిస్టియన్స్ అంటారు అలాంటి వాళ్ళని. ఏది చక్కగా వచ్చేస్తారు, ఎవరితో మాట్లాడరు, ఎవరిని నాకెందుకు నేను వచ్చానా లేదా, అయ్యగారు కనపడ్డాను వెళ్ళిపోయాను. సహవాసం అంటే అదేనా? ఒకరి కొరకు ఒకరు సుఖ దుఃఖములు ఏందో ఒకరు పాలు పడాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరి కొరకు ఒకరు. ఇది సహవాసం. ఈ సహవాసం మందిరంలో ఉంటుందండి, ఇంకెక్కడ దొరకదు. ఒకరి కొరకు ఒకరు ఆదరించుకునేది. హల్లెలూయా. ఏడ్చువారితో ఏడువుడి, సంతోషించువారితో సంతోషించడి అని రోమాపత్రిక మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 12వ అధ్యాయం కంఠోపాఠంగా రావాలండి. నేను ఎవరైనా ఏదైనా మంచి వాక్యం చెప్పండి, ఒక అధ్యాయం చెప్పండి, ఎప్పుడైనా బాగా కంటత పట్టేదంటే నేను ఎవరు చెప్పేదని ఇదే. రోమపత్రిక 12వ అధ్యాయం మన జీవితానికి చాలది. అద్భుతమైన హెచ్చరికలు ఉంటాయి సంఘానికి. హల్లెలూయా. కాబట్టి ఒకరినొకరు సహవాసం కలిగిన జీవితం మందిరంలో ఉంటుంది. మందిరంలో ఆహారం ఉంది. ఆహారం మీన్స్ సహవాసం. ఆహారం అంటే అర్థం దేవుని చిత్తం చేయడం. హల్లెలూయా. ఆహారం అంటే మనం ఇందాక మాట్లాడడం దైవిక స్వస్థతే. ఇలాగ బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. సరే, లాస్ట్కి ఇంకొక మాట చదువుకుందాం. దేవుని మందిరంలో మనకేం కాదు. నాకు ఇష్టమైన ఒక ఈ పూటకి నాకు అందిన ప్రత్యక్షతలో వచ్చిన పదం, నా మదిలోనికి వచ్చిన పదాన్ని చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం.
లూకాసు వార్త 8వ ఎంత చెప్పాను 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉంటే వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లు ఊడ్చి, ఆ మాట గుర్తుపెట్టుకోండి, దీపం వెలిగించి ఈ ఇల్లు ఊడ్చి అనే మాట గుర్తుపెట్టుకోండి. చదవండి. అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అద్భుతమైన మంచి మాట మీకు గుర్తు. నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రభు ఏ వాక్యం చెప్పాలి ఆయన అంటే, అసలు వచ్చిన థాట్ ఇది ఒక్కటే. ఏం థాట్ అంటే, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, అది షార్ట్లో చెప్పేస్తాను, ఒక్కసారి షార్ట్గా చెప్పేస్తాను. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం. ఉపమానం అంటే ఏంటి? ఒక సింపుల్గా చెప్తా. ఉపమానం అంటే ఏంటంటే, పరలోకపు సంగతులు భూలోక భాషతో మాట్లాడుట. ఉపమానం అంటే ఏంటి? మాట్లాడు. ఉపమానం అంటే ఏంటి తెలిసిన? కనిపించని వాటిని కనిపించే వాటితో పోల్చి చెప్పడం. ఇదే కదా ఉపమానం. ఇవన్నీ పరలోకపు సంగతులు. పరలోకం అంటే మళ్ళీ 3. క్రొత్త నిబంధన సంఘం పరలోకం, చనిపోయిన వారు పరదేశికి వెళ్ళేది పరలోకం, నిత్యత్వంలో వెళ్ళేది కూడా పరలోకం. 3 రకాల పరలోకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన సంఘమే పరలోకం. మనం పరలోకంలో కూర్చున్నాం. ఎఫెసీ పత్రిక ప్రకారం విషయంకి వస్తున్నా. పరలోక సంగతులు, ఇది సంఘానికి గురించిన సంగతులు. పరలోక సంఘాలు, అది నిత్యత్వానికి గురించిన సంగతులు. ఆ పరలోక సంగతులను ఉపమాన రీతిలో మాట్లాడిన యేసయ్య ఏం చెప్పాలనుకున్నాడంటే, ఒక స్త్రీ అట 10 వెండి నాణాలు ఉంటే ఒక నాణ్యాన్ని, ఆ విషయం మనకు తెలిసిందే, పెద్ద నేను వివరించాల్సిన అవసరం లేదు. కానీ నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన చెప్తున్నా. ఇంటిలోనే పోగొట్టుకుందంట. చెప్పండి ఏంటది? నాణ్యం ఎక్కడ పోగొట్టుకుంది? స్త్రీ అంటే సంఘానికి పోల్చుకుందాం, లేదా నీ వ్యక్తిగత జీవితానికి పోల్చుకుని, నీ ఆత్మీయ జీవితానికి పోల్చుకుంటే, నీ ఆత్మీయ జీవితంలో కొన్ని పోగొట్టేసుకున్నావు. నాణ్యం అంటే స్వభావాన్ని, క్రీస్తు స్వభావాలు, ఆత్మీయ సంబంధమైన కార్యాలను పోల్చుకుందాం. ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో కొన్ని పోగొట్టేసుకున్నావు. ఇదివరకు ఆత్మలో ఆనందించావు, ఇదివరకు వాక్యంలో ఆనందించావు, ఇదివరకు హ్యాపీగా ఉన్నావు, ఇదివరకు వరాలు ఉన్నాయి, ఇదివరకు విశ్వాసం ఎక్కువగా ఉంది, ఇదివరకు అభిషేకం ఎక్కువగా ఉంది, ఇదివరకు ఆత్మలో ఆనందించావు, అన్ని బాగున్నాయి. కానీ కొన్నిసార్లు పరిస్థితులు బట్టి పోగొట్టేసుకున్నావు. ఎందుకు పోగొట్టేసుకున్నావు? నీకు వచ్చిన కష్టాలు కావచ్చు, అప్పుల పరిస్థితి కావచ్చు, నిందల పరిస్థితి కావచ్చు, ఒకవేళ రోగమే కావచ్చు, ఒకవేళ చెప్పుకోలేని సమస్య కావచ్చు. ఏ పరిస్థితి నిన్ను ఏం చేసి నాకు తెలీదు, నిన్ను తగ్గించేసింది. ఆ స్వభావాన్ని, ఆ వరాలను, లేకపోతే ఆత్మీయ అనుభవాల్ని పోగొట్టేసేటట్టుగా చేసింది. లాస్ అయిపోయావు. నిజమే కదండి. కొన్నిసార్లు మనం లాస్ అయ్యేది ఎక్కడంటే, అన్నీ బాగుంటే మన భక్తి బాగా చేసేస్తాం. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నంతగా ఏమనండి పాస్టర్ గారు, ప్రార్థన వరకు 1 గంట సేపు ప్రార్థన చేస్తే అసలు లేచేవాడిని కదా, ఎప్పుడు టైం తెలిసేది కదా, 1 గంట సేపు ప్రార్థన చేశాను. ఈ మధ్య నాకు వచ్చిన సమస్యలను బట్టి మరలా ప్రార్థనే కదా మనకు పరిష్కారం, ప్రార్థనలో ఉందామని వెళితే 1 గంట కూడా చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే కారణం, నీకు అవే గుర్తొస్తున్నాయి, ఆ సమస్యలే గుర్తొస్తున్నాయి. అంటే లాస్ అయ్యావు. నీ ప్రార్థన లాస్ అయిపోయావు, అంటే పోగొట్టేసుకున్నావు. విశ్వాసం లాస్ అయిపోయావు, ఇది జరుగుద్దా లేదా అని. ఎందుకంటే నీ కళ్ళ ముందు ఒకప్పుడు రాలా. అంతకుముందు భక్తి చేసినప్పుడు 100% నీ విశ్వాసం, 100% నీ భక్తి చేసినప్పుడు ఈ అన్ని సమస్యలు నీ ముందు లేవు. కానీ ఇప్పుడు సమస్యలు వచ్చేసరికి 100 కాస్త 50 అయిపోయింది, 100 కాస్త 50 అయిపోయింది విశ్వాసంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో. అయితే జరిగింది ఏంటి అంటే, అది ఇంటిలోనే పోగొట్టుకున్నావు. అంటే అర్థం ఏంటంటే, ఇంటిలోనే పోగొట్టుకున్నా అనే మాటకు మీకు చెప్తా. మందిరంకి వస్తూనే ప్రార్థన అనుభవాలు, సంఘపు అనుభవాలు కలిగి ఉంటూనే ఇవి జరిగాయి ఈ నష్టాలు. హలో, నా మాట మీకు అర్థమైందా? నాకు దేవుడిచ్చిన ఆలోచన మీకు చెప్తున్నా. మందిరానికి వస్తానే ఉన్నాం, భక్తి చేస్తానే ఉన్నాం, సడన్గా యాక్సిడెంట్ జరిగింది, సడన్గా అప్పులు అయిపోయినాయి, సడన్గా రోగం వచ్చింది. ఎప్పుడు ఇది? ఇంటిలో ఉన్నప్పుడే జరిగింది. ఎక్కడ పోగొట్టుకుంది అంటే, నువ్వు మందిరానికి వస్తూనే, ప్రార్థన చేస్తూనే, పరిచర్య చేస్తూనే, దేవునికి ఖర్చు పెడుతూనే. ఏంటండి పాస్టర్ గారు, దేవునికి ఖర్చు పెట్టాలని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడితే నాకేంటి అక్కడ అప్పు అయిపోయిందండి. ఏంటండి పాస్టర్ గారు, వాళ్ళ కోసం ఉపవాసం నుండి రోగాలు తగ్గిపోవాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకు మొదలైందండి రోగం. ఇంటిలో ఉంటూనే, మందిరానికి వస్తూనే, నువ్వు దేవుని కోసం అద్భుతంగా ఎదుగుతూ వెలిగిపోతుండగానే నీకు సమస్య రావచ్చు. అంటే పోగొట్టేసుకునే పరిస్థితులు వచ్చాయి, ఆత్మీయ అనుభవాలు. మందిరం ఎందుకు ఉందంటే, ఎక్కడ పోగొట్టుకున్నావో
మరలా ఎక్కడ 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 ఊడ్చిందండి? ఇల్లు ఊడ్చింది, ఇంటిలోనే పొందుకున్నారు. అది చెప్పాలనుకున్నాను. ఎలా మందిరానికి వస్తూ నీ జీవితంలో పోగొట్టుకున్నావో కొన్ని, మరలా అప్పుడు ఏం చేయాలి? మందిరానికి వెళ్ళానండి, ప్రార్థనకి వెళ్ళానండి, ఎంత బాగా ప్రార్థన చేస్తే, ఎంత బాగా ఆత్మీయతలు ఎదుగుతుంది, నాకు వచ్చే సమస్యలు ఇవా? లేదు, నేను ప్రార్థన తగ్గించేస్తా, నేను వాక్యం తగ్గించేస్తా, మందిరానికి వెళ్ళడం తగ్గించేస్తా అనుకునే దానికంటే ఇంకా మందిరానికి వెళ్ళడం మానకుండా అలాగే కంటిన్యూ చేస్తే, ఎక్కడ గెలుతూ పోగొట్టుకున్నావో, ఎక్కడికి వెళుతూ ఆ నష్టాన్ని పడ్డావో అక్కడే మళ్ళీ నష్టం పోడ్చబడుతుంది. అక్కడే నువ్వు సరవుతావు, పోగొట్టుకున్న దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. మందిరంలో ఏముంది చెప్పండి? పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకుంటాం. ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే అర్థం, మందిరానికి వెళుతూనే ఈ కష్టాలు వచ్చాయా, మందిరానికి వెళుతూనే ఈ బాధలు వచ్చాయా, మరలా మందిరానికి వెళుతూనే కంటిన్యూ చేయి, అక్కడే పొందుకుంటాం. అది ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన. పూట చివరిగా చెప్పాలి కాబట్టి వరుసలో చెప్పాలి కాబట్టి 7వ మాట కూడా చెప్తాను. 65:4 కీర్తన 65:4 ఏముందంటే, కీర్తన 65:4 నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అది నీ మందిరములో ఏముంది? మేలులు, ఉపకారాలు. మంచి, మేలు అనే మాటకి మంచి లేదా ఉపకారం, మంచి కార్యాలు జరుగుతాయి. అందుకే మందిరపు అనుభవాలు విడిచిపెట్టకండి. ఇంకొక మాట చెప్పాను కదా, మందిరము ఎప్పుడు ఏర్పడిందంటే పరిశుద్ధాత్మ అభిషేకం రోజునే మందిరం ఏర్పడింది. అందుకే అయ్యగారు చక్కగా మందిరం, క్రొత్త నిబంధన సంఘము అనేది ఎప్పుడు ఏర్పడింది? దేవాలయం అనే పదం, క్రొత్త నిబంధన దేవాలయం అనేది ఆత్మతో నింపబడిన రోజే దానికి ఒక రూపం వచ్చింది. హల్లెలూయా. అలాగున మనం కూడా మందిరపు అనుభవాలు కలిగి ఉందాం. మందిరాన్ని విడిచిపెట్టొద్దు, మందిరాన్ని ప్రేమిస్తాం, మందిరం కొరకు త్యాగం చేద్దాం, దేవుని కొరకు ఖర్చు పెడదాం. ఫలితం ప్రభు మీకు ఇస్తాడు. మీ పేర్లు పై కనపడకపోయినా దేవునికి మహిమార్థమై మీరు ఇవ్వండి, ఖర్చు పెట్టండి. దేవుని ఆలయం, దేవుని మందిరం అద్భుతంగా జరుగుతుంది. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.